ఇంకొకటి మీరు అన్నారు కదా, నీకు ఆ సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఈ మొండమోపుకుంటాయి కదా సంబంధాలు, దాన్ని ఏలెత్తి చూపిస్తుంది కదా, అందుకని ముందే దీన్ని బ్లేమ్ చేసి పడేస్తాడనమాట. ఎక్కడైనా ఆడది ఎక్కడ నోరు మూసుకుంటుందంటే ఈ విషయంలోనేనండి, ఈ విషయంలోనే. పరాయి ఆడదైనా అదే మాట్లాడుతుంది ఆడదాని మీద, ఇంట్లో ఉన్న మగాడైనా ఇదే మాట్లాడతారు, ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఇవే మాట్లాడతారు. ఆడదాన్ని నోరు మూయించడానికి బ్రహ్మాస్త్రం ఏంటి అంటే అక్రమ సంబంధం అంటగట్టేస్తే కేల్కతం దుకాన్ బంద్. అది లీనియన్స్. బయటికి రావాలా? మీరు అన్నారు తల్లిదండ్రులు లేరండి, రాలేదు అని. వీళ్ళ యొక్క బలహీనతల్ని పట్టే వాళ్ళు వీళ్ళని ఆడుకుంటారు సార్. ఒక్కసారి సంపాదించే ఆడది, భరించేటటువంటి ఆడది ఛీ అనుకొని బయటకు వస్తే ఆడదాన్ని తట్టుకోవటం చాలా కష్టం. ఆ సంగతి తెలుసో లేదో ప్రబుద్ధులకి. పట్టడం ఎవరితోనం కాదు సార్. ఎదురు తిరగనంత వరకే నువ్వు మగ మహారాజువి. ఆడది ఎదురు తిరిగిందా ఎన్ని రోజులు మాట్లాడతావయ్యా నువ్వు? దానికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, లేకపోతే అది ఎవరితోనో తిరుగుతుంది, ఎన్ని రోజులు మాట్లాడతావు? మాట్లాడావు, తీసుకొచ్చి చూపించు, ప్రూవ్ చెయ్యి అని అంటే ఎక్కడ ప్రూవ్ చేస్తావు నువ్వు? సరే ప్రూవ్ చేసావు అనుకుందాం, లేదా ఎవడో కోన్కిస్కా గొట్టంగాండి పెట్టి 4 మాటలు మాట్లాడావు అనుకున్నావు, 4 రోజులే నువ్వు మాట్లాడగలవు, 4 రోజులే నువ్వు నిజమే రా అని అది చేయటం మొదలుపెట్టింది అనుకోండి, నీ అస్తిత్వం ఎక్కడా, నీ పరువు ఎక్కడా, నువ్వెక్కడా? నువ్వు ఆఫ్టర్ ఆల్ గాడివి. నిజంగా నువ్వు అనుకునేటటువంటి చెత్త పనులు ఆడది చేయటం మొదలు పెడితే, సుఖంగా ఉన్నటువంటి కాపురంలో ఉన్నటువంటి ఆడదాన్ని నువ్వు రెచ్చగొట్టి, నీకంటూ అంకితమైనటువంటి ఆడదాన్ని ఈ విధంగా నువ్వు రెచ్చగొట్టి మాట్లాడావంటే, అది బయటికి వెళ్ళింది అనుకోండి, నీకంటే ఘనులు, నీకంటే గొప్పవాళ్ళు ఉండరా ఇంకొక జీవితం ప్రారంభించడానికి? అలాంటి చెత్త ఆలోచనలు నింపుకొని దయచేసి సంసారాలు నాశనం చేసుకోకండి. అట్లీస్ట్ దాని ఒక మనిషిగా గుర్తించండి. ఈ ఆడవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఎంతకాలమని ఇలా నోరు మూసుకొని కూర్చుంటారండి? ఎంతకాలమని నోరు మూసుకొని కూర్చుంటారు? మరి ఎలా అండి? అంటే పేరెంట్స్ కూడా లేరు కదా, ఎలాగంటే అంటే ఎలా ఓవర్కమ్ చేయాలంటారు అసలు? సార్ ఒక్క మాట నేను చెప్తున్నాను, పేరెంట్స్ కూడా లేరు అని. పేరెంట్స్ మనకి ఎంతకాలం ఉంటారండి? ఒక్క మాట చెప్తున్నాను నాగరాజు గారు, పేరెంట్స్ ఉన్నారు, 50 ఏళ్ళు వచ్చినాయి, మనకి 50 ఏళ్ళు వచ్చేసరికి పేరెంట్స్ చాలా ఏజ్ అయిపోయి ఉంటుంది. కొంతమందికి ఆ ఏజ్ వచ్చేసరికి పేరెంట్స్ చనిపోయి కూడా ఉంటారు. ఆ టైంలో మొగుడు చచ్చిపోయాడు, అప్పుడు ఏంటంటే పరిస్థితి? నేను బ్లంట్గా మాట్లాడుతున్నానండి, వాడు చచ్చాడు, అప్పుడు ఏంటి జీవితం? ఏంటి? ఒంటరిగా బతకాల్సిందే కదా, ఈ సమాజంతో కొట్లాడాల్సిందే కదా, సమాజంలో నిలబడాల్సిందే కదా. చచ్చాడు అనుకొని బ్రతకండి, సింగిల్ లైఫ్ ని లీడ్ చేయండి, లీడ్ చేయండి. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే. లేదు అనంటే ఆ కుక్కలాగానే ఆ కుక్క బతికే బతకండి. ఎవరు సమాధానం చెప్పలేరు. నాకు ఇదే కోపం వస్తుంది. ఎట్లా అండి ఒంటరిగా ఎలా బ్రతుకుతామండి? అది చచ్చాడు అనుకో, సడన్గా చచ్చాడు, దేని కింద అన్న వేసి పడి, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చాడు, కరోనా వచ్చి చచ్చాడు, ఏం చేస్తావు నువ్వు? మా అమ్మ నాన్న లేరు, నా మొడు చచ్చిపోయాడు అనే దేంట్లో నువ్వు దూకుతావా? లేకపోతే ఏమన్నా వేసుకొని ఉరేసుకుంటావా? బతుకైతే బ్రతుకుతావు కదా, బ్రతకటం మొదలు పెడతావు కదా, బతుకు నేర్చుకుంటావు కదా, నేర్చుకో. పైగా జాబ్ ఉంది, ప్రాబ్లమే లేదు. లేకపోతే ఎత్తుకో, పోయిన తర్వాత ఎత్తుకోవాల్సిందే కదా నువ్వు. జీతాన్ని 2 ఎత్తుక్కోవాలి కదా, ఎత్తుక్కో. నువ్వు భయపడినంత వరకే ఎవడైనా భయపెడతాడు. ఎదురు తిరగడం మొదలుపెట్టు. ఎదురు తిరగడం అంటే జుట్లు పట్టుకొని రోడ్డు మీదకి రమ్మని కాదు, నీ అస్తిత్వంతో, ఆత్మగౌరవంతో నువ్వు బ్రతకటం మొదలుపెట్టు. చచ్చినట్టు కాళ్ళబేరానికి వస్తారు. రాలేదు అనుకుంటావా? నువ్వు కనీసం మనశ్శాంతిగా బ్రతుకుతావు కదా. 2 పూట్ల నువ్వు 3 పూట్లనో 2 పూట్లనో 1 పూట నీ తిండి నువ్వు మనశ్శాంతిగా తింటావు కదా. నీకంటూ ఒక ప్రశాంతత అనేది నీ జీవితంలో ఉంటుంది కదా. ప్రశాంతత లేని జీవితాలు గడిపి ఏం చేసుకుందామండి? మనము బ్రతుకుతున్నాం, కుక్కలు బ్రతుకుతున్నాయి.